నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యూరో సూపరింటెండెంట్ జానకిరామ్ మాట్లాడుతూ ఎవరూ మత్తు పదార్థాలను తీసుకోరాదని, చిన్నతనం నుండే ఎంతో మంది యువకులు గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఎస్ఐ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేము లా అండ్ ఆర్డర్ పోలీసులు, సివిల్ పోలీస్ మేము కానీ అందరూ కంబైన్డ్గా జాయింట్ ఆపరేషన్ చేయాలి. మొన్న ఆల్రెడీ మేము అందరం రైడ్ చేస్తున్నాము. సరే అలా మీకు లక్కీగానో మాకు అన్లక్కీగానో కొంచెం దొరకలేదు, కానీ దొరుకుద్ది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పెట్టున్నాం. మీకు తెలుసు, ఇన్ఫార్మర్లు మీ చుట్టుపక్కనే ఉంటారు. ఖచ్చితంగా మేమైతే పట్టుకుంటాం. అవే ఈరోజు దొరకలేదు కదా అని చెప్పేసి మీరు అమ్మతా అలాగే ఉంటే మాత్రం అది మీకు చాలా పెద్ద ప్రమాదం. మీకు తెలుసు, నన్ను తిట్టుకునే వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు. ఐదులు సార్ నేను చేసుంటాం, నన్ను ఎక్కువ మంది తిట్టుకున్న వాళ్ళు మీరు అందరూ. ఎందుకు రా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. సంపాదన అంతా కూడా మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ పాలెం అభ్యున్నతి కోసం ఖర్చు చేయడం జరగాలి. కానీ కొంతమంది ఆలోచనల వల్ల, వాళ్ళ కార్యకలాపాల వల్ల మీలో సంఘర్షణ తలెత్తి వాటికి దూరంగా చెడుకు బానిసలై సంఘ వ్యతిరేక శక్తులుగా వాళ్ళకి ఉపయోగపడకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడకుండా, వాళ్ళ సమాజానికి పాలనకు ఉపయోగపడకుండా తయారవుతున్నారు. ముఖ్యంగా మందుకు బానిసలై, మాదక ద్రవ్యాలకు బానిసలై యువత కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చెడిపోవటం వల్ల భారతీయ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు, చెప్పిన అర్థం కాని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న నేరస్తులు ఉన్నారు, ఈ సమాజంలో గౌరవంగా బ్రతికే సభ్యులు ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు వేల మంది ఉన్నారు. రేపు 26వ తేదీన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మనం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఎందుకు ఇది మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమస్య. పొగాకు నమిలేవాళ్ళు, ఖైనీ గుట్కా నమిలేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, ఈ లిక్కరు, కళ్ళు ఇవన్నీ మత్తు పదార్థాలు. వీటిని తాగి ఏదో ఆనందం ఉందని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులను నాశనం చేసుకోవటం. మన సయ్య గారు చెప్పినట్లుగా భార్య ఏదో కష్టపడి కూలి పని చేసుకునే భార్యలు, వీడి దగ్గర డబ్బు ఉండదు, వాడు కూలి పని పోడు, దీనికి అలవాటు పై వ్యసన పరుడుగా గాలికి తిరుగుతుంటాడు తాగి తిని. ఇంకా భార్యలు సంపాదించే దాని మీద పడతారు. అవి ఇవ్వకపోతే మళ్ళీ ఇట్లా పసికందుని చంపడం ఏంటి? మనుషుల రాక్షసుల. ఇవన్నీ కారణం ఏంటి? వాళ్ళలో ఉన్న మానవత్వం, విలువలు మొత్తం నశించిపోతాయి. వాడు మనిషి అనే భావన పోతుంది. వాడి వ్యసనం ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఏం చేసినా సరే వాడి అవసరం తీర్చుకోవాలి. వాడు లిక్కర్ బాటిల్ కొనుక్కోవాలి, లేదంటే గంజాయి కొనుక్కోవాలి, లేదంటే వాడి శరీరం అంతా కూడా వణికిపోతూ ఉంటుంది. అట్లా బానిసైపోయి ఉంటాడు. మన శరీరం, మన అదుపులో ఉండాల్సిన శరీరం, మన అదుపులో ఉండాల్సిన మనస్సు